నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రతిభ ఎవరి సొత్తు కాదు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం డబ్బు, పలుకుబడి ఉంటే సరిపోదు. ప్రతిభ కూడా ఎంతో అవసరం. దీనికి నిదర్శనం కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మధు అనే యువకుడు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మధు అనే యువకుడు అంచెలంచెలుగా ఎదిగి కృషి, పట్టుదల, క్రమశిక్షణతో చైనాలో జరిగే ఏషియన్ బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంతకీ మధు అనే యువకుడు ఎవరు? అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో లెట్స్ వాచ్ నౌ స్పెషల్ స్టోరీ. జిల్లా ఆలూరుకు చెందిన బసవరాజు, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి సంతానం మధు సెపక్ తక్రాలో రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు. ఓ చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని సాయంత్రం వేళ గోబీ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా మధుకి తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పకుండా ప్రోత్సహించడంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చదువులో రాణిస్తూ, క్రీడల్లో పాల్గొంటూ తల్లిదండ్రులకు పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ రాణిస్తున్నాడు. ఆలూరుకు చెందిన మధు అనే యువకుడు నిత్యం సాధన చేస్తూ సెపక్ తక్రా క్రీడలో దూసుకుపోతున్నాడు. కాగా తన శ్రమకి తగిన ఫలితం దక్కింది. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. జిల్లాలో వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం నుండి సెపక్ తక్రా పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొననున్న మొట్టమొదటి క్రీడాకారుడిగా మధు నిలిచారు.
మధు ఇప్పటి వరకు 14 సార్లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 2016లో కర్ణాటక రాష్ట్రం దావణగేరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో జట్టు 2వ స్థానంలో నిలవగా వ్యక్తిగతంగా రజత పతకం సాధించాడు. 2017లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పోటీల్లో ఆంధ్ర జట్టు ప్రథమ స్థానంలో నిలవగా బంగారు పతకం అందుకున్నారు. 2018లో అసోంలో 3వ స్థానం, 2019లో తెలంగాణలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్యం సాధించారు. ఢిల్లీలో ఆగస్టు 11న జరిగిన పోటీల్లో సత్తా చాటడంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి 20 మంది, పలు రాష్ట్రాలకు చెందిన 200 మంది ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన 5గురితో పాటు మధు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. మధు 7వ తరగతి నుండి సెపక్ తక్రా ఆడటం ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణలో రాటుతేలాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మైదానానికి వెళ్లి సాధన చేస్తూ ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేవారు. పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి జట్టు తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచేవారు. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన ఆటపై మమకారంతో ఎక్కడా పోటీలు జరిగినా తప్పనిసరిగా పాల్గొంటున్నారు. నా పేరు మధు, మాది ఆలూరు. నేను ఈ సెపక్ తక్రా గేమ్ 7th క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను. నాకు ఈ గేమ్ పరిచయం చేసింది హనుమంత్ రెడ్డి సార్ సెయింట్ జాన్ స్కూల్లో. నేను ఈ గేమ్ 8th క్లాస్ నుంచే మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాను. నేను గడిచిన 12 సంవత్సరాలుగా గేమ్ ఆడుతూనే ఉన్నా. ఇప్పటికీ 20 రాష్ట్ర స్థాయి పోటీలు, 15 జాతీయ స్థాయి పోటీలు ఆడినాను. అందులో రాష్ట్ర స్థాయి పోటీలో దాదాపుగా 15 పైనే గోల్డ్ మెడల్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో దాదాపు 10 పైన మెడల్స్ ఉన్నాయి. అందులో హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ అండ్ దావణగిరిలో సిల్వర్, అస్సాం, హైదరాబాద్ అండ్ నారాయణపురం ఆంధ్రప్రదేశ్లో బ్రాంజ్ మెడల్ ఉన్నాయి నాకు. నేను ఈ స్థాయికి ఎదగడానికి మా పేరెంట్స్ సహకారం చాలా ఉంది దీంట్లో. అలాగే మా కోచ్కి శ్రీనివాసులు సార్కి, అలాగే మా సీనియర్ ప్లేయర్స్కి అశోక్, శివ అండ్ మా కోచ్ రంజిత్ అన్న, ఇంకా మా లోకల్ అయితే గుత్తన్న నాగరాజన్ అయితే కవిరాజ్ సారు, చిన్నబాబు సార్, హనుమంత్ రెడ్డి సారు చాలామంది కూడా నాకు ప్రోత్సాహం చేస్తున్నారు. ఇంకా మాది నిరుపేద కుటుంబం. నాకు ఇంకా ప్రోత్సాహకరం ప్రభుత్వం నుంచి అందిస్తే నేను ఉన్నత స్థాయికి వెళ్తానని కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిందనుకో నాకు ఇప్పుడు నాకు అండర్ 23 ఆసియా బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్లో నాకు అవకాశం కల్పించినారు. ఈ నెల 18 నుంచి 23 తేదీ వరకు చైనాలో క్వింగ్డాలో పోటీలు జరుగుతాయి. భారత జట్టు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మంచి చక్కటి ప్రతిభ కనపరిచి మన భారతదేశానికి పథకం తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. చైనాలో జరిగే ఏషియన్ బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్న మధు ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ క్రీడా కోటాలో ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని మధు తెలిపారు. అంతర్జాతీయ సెపక్ తక్రా పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారని, అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటుతాననే నమ్మకం ఉందని మధు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని మధు పేర్కొన్నారు.
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.